ఇక్కడ జగన్ ఆ టైంలో జగన్ యువతలకు వచ్చినప్పుడు జగన్ తనని పిలుస్తాడేమో కొన్ని రోజులు వెయిట్ చేశారు. జగన్ పట్టించుకోలేదు. దాంతో కేవీపీలో ఒక అసంతృప్తి అప్పటి నుంచి రగులుతా వచ్చింది. ఇప్పుడు ఆ అసంతృప్తిని జగన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి షర్మిలను ముందు పెట్టినట్టు కనబడుతుంది. షర్మిల అస్త్రంగా వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళ విషయంలో లోకేష్కి చెక్ పెట్టడానికి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు. అక్కడైనా సీటు మారుతుందా, లేదంటే ఈయన వల్ల వచ్చే ఓట్ బ్యాంక్ ఈయన సపోర్ట్ వైసీపీకి అవసరం? అంటే ఇక్కడ విజయసాయి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి కథ నడిపారు ఇక్కడ బేసిక్గా. ఎందుకు అంటే ఇప్పుడు ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డికి అప్పచెప్పారు కదా. దాంతో ముందు ఇక్కడ మెయిన్ ఏమైపోయిందంటే గంజి చిరంజీవి పేరు అనౌన్స్ చేశారు. కానీ గంజి చిరంజీవికి తగినంత విధంగా అక్కడ మూవ్ కావట్లేదు. నేను మంగళగిరిలో మొన్న కూడా చూశాను. చాలా చోట్ల లోకేష్ అయితే చాలా బాగా హోంవర్క్ చేస్తాడు. అక్కడ స్పోర్ట్స్ అని లేకపోతే మహిళలకు అయ్యని ఇవన్నీ. ఆల్రామ్ కృష్ణారెడ్డి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత గంజి చిరంజీవి అంత డీప్ గా జనంలోకి వెళ్ళట్లా. ఈవెన్ ఇంకో పక్కన చూస్తే వాళ్ళకి సామాజిక వర్గంలోనన్నా ఎక్కువ చేయాలి కదా. అది చివరి నిమిషంలో సామాజిక వర్గం అంతా ఒక్కటవుతారన్నటువంటి అక్కడ టాక్ ఉంది. కాకపోతే క్రిందట 2 సార్లు కూడా అట్లా అవ్వలేదు కదా. వాళ్ళు అప్పుడు ఇతనికే వేశారు కదా వాళ్ళకి. ఈ ట్రిప్ సామాజిక వర్గంని ఇతను బాగా క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు లోకేష్. ఆ సామాజిక వర్గం వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టడం ఇట్లాంటివి. అయితే ఇక్కడ 3 ప్రధానమైనటువంటి నాయకులు వీళ్ళ వైపే ఉన్నారు. మురుగుడు హనుమంతరావు,